భారతి ఫార్మ్స్ ఫేమ్ నేత్రారెడ్డి. ట్రెండింగ్ టెక్నాలజీ కెరియర్లకు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్న ప్రపంచంలో నేత్రారెడ్డి తక్కువ మంది ప్రయాణించే మార్గాన్ని అనుసరిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సేంద్రీయ వ్యవసాయం, ప్రయోగాలు మరియు అభిరుచి యొక్క ప్రయాణంలో ఆమె కథ భూమికి లోతైన సంబంధాన్ని మరియు స్థిరత్వం పట్ల నిజమైన నిబద్ధతను తెలియజేస్తోంది. ఆమె నటనలో తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆమె తనకు తెలియకుండానే తన సంపాదనలో గణనీయమైన మొత్తాన్ని ఆర్గానిక్ ఫుడ్ కోసం ఖర్చు చేసింది. దీనికి పరిష్కారంగా ఆమె ఆకుకూరలతో కూడిన ఇంటి తోటను ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె మరియు ఆమె భర్త వారి సేంద్రీయ వ్యవసాయానికి జన్మనిస్తూ ప్రత్యేకమైన దాన్ని సృష్టించాలని తపనను ప్రారంభించారు. వ్యవసాయంలో ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకపోవడంతో నేత్ర స్ఫూర్తి కోసం తన తల్లి నిరాడంబరమైన కూరగాయల తోటపై ఆధారపడింది. సేంద్రీయ వ్యవసాయంపై ఆమెకున్న జ్ఞానం మొదట్లో పరిమితంగా ఉంది, కానీ ఆమె నేర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఎక్కువగా ఆమె వివిధ ప్రాంతాలలోని రైతుల నుంచి జ్ఞానాన్ని పొందింది. క్లిష్టమైన ప్రక్రియలో మునిగిపోయింది. రైతుల జీవనోపాధికి మద్దతుగా ఆమె స్థానిక రైతులతో సహకరిస్తుంది. వారి పంటలను సేకరించి సహజీవన సంబంధాన్ని ఏర్పరచుకుంటూ తన వెబ్సైట్ భారతి ఫార్మ్స్ ద్వారా వాటిని విక్రయిస్తోంది. సేంద్రీయ వ్యవసాయంలో నా ప్రయాణాన్ని ప్రారంభించడం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్రారంభంలో వ్యవసాయానికి అనువైన భూమిని పొందడం చాలా కష్టమైన పని. దీనికి విస్తృతమైన శోధన అవసరం. అదనంగా పొలంలో పనిచేయటానికి మరియు దానిని నిర్వహించడానికి కూలీలను కనుగొనటం మరొక అడ్డంకిగా ఉంది అని ఆమె చెప్పింది. అయినప్పటికీ నేత్ర యొక్క అంకితభావం ఆమెను ఈ అడ్డంకులను అధిగమించడానికి దారితీసింది. ఆమెను ఒక దృఢమైన యువ రైతుగా తీర్చిదిద్దింది. పౌల్ట్రీ ఫారం వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి మొదట్లో సంకోచించిన నేత్ర యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్ సహాయంతో సంప్రదాయ వివేకాన్ని ధిక్కరించి మార్కెట్లో తన సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. నిర్మల్ జిల్లాలో పుట్టి పెరిగిన నేత్ర విద్యా ప్రయాణం ఆమెను ఏవియేషన్ మరియు హోటల్ మేనేజ్మెంట్ కు దారితీసింది. అయితే ఆమెలో ఆత్మవిశ్వాసం లేకపోవడం ఆమెను నటన వైపు నడిపించింది. అక్కడ ఆమె మహర్షి మరియు చిత్రలహరి వంటి చిత్రాలలో పాత్రలు పోషించింది. ప్రస్తుతం భారతి ఫార్మ్స్ లో తేనె, గుడ్లు, నెయ్యి మరియు కూరగాయల నుంచి విభిన్న ఎంపిక దేశీ బియ్యం రకాల వరకు అనేక రకాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణారెడ్డి గురించి నెటిజన్స్ కి అయితే ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో మోటివేషనల్ స్పీకర్ అనే కంటే కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వంశీకృష్ణ అంటే త్వరగా గుర్తుపడుతున్నారు. అతను 2 ఏళ్ల క్రితం నేత్రారెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి భారతి ఫార్మ్స్ ని స్థాపించి ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లు. వీళ్ళు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ కూడా. అయితే వీళ్ళు వ్యక్తిగత కారణాలతో ఇటీవల విడిపోయారు. ఈ వార్త విన్న తర్వాత వంశీ నేత్ర అభిమానులు కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే తిరిగి ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో మట్టిలో తిరిగి నేత్రను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం గట్టి ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు ఫలించినట్లే అనిపిస్తూ ఉంది. నేత్ర డేరింగ్ అండ్ డాషింగ్ కావటంతో ఆమె నుంచి కంటెంట్ కూడా కావాల్సిన కాడికి వచ్చే అవకాశం కూడా ఉంది. నేత్ర బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచి ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.